ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. తన మనుషులకు వివిధ పదవులు ఇప్పించుకోవడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. తన పార్టీ ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కి సినిమాటోగ్రఫీ, టూరిజం పదవి ఇప్పించారు. తన అన్న నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇప్పించారు. టీటీడీ బోర్డులో కూడా తన మనిషిని మెంబర్గా నియమించుకున్నారు. తాజాగా మరో పదవి గురించి పవన్ లీక్ ఇచ్చారు. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదని, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏఎం రత్నమే కారణమని చెప్పారు. ప్రాంతీయ సినిమాను పాన్ ఇండియా సినిమా స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి ఏఎం రత్నమని కితాబిచ్చారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఏఎం రత్నంను చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను ప్రతిపాదించారని సంచలన కీలక విషయాన్ని వెల్లడించారు. కేవలం తన నిర్మాత అనే ఉద్దేశంతోనే తాను ఈ పదవికి ఆయన పేరును ప్రతిపాదించలేదని, ఆయన అందరు హీరోలతో పనిచేశారని చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు పరిచయాలున్నాయని తెలిపారు. ఆయనకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుందని అన్నారు. తన పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఏఎం రత్నం పేరును ప్రతిపాదించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కెరీర్లో ఇది తొలి పాన్ ఇండియా సినిమా. పవన్ ఆశించినట్టుగా ఏఎం రత్నం త్వరలో ఈ పదవిలో నియమితులవుతారేమో చూడాలి.